అయినా నీ పరలోక అభిషేకంతో మాకు నింపు డాడీ. నీకు వందనాలు, స్తోత్రాలు అయా. నీ పరలోక అభిషేకం ప్రార్థన శక్తితో మాకు నింపండి ప్రభువా. ఏమి తోచని స్థితి, ఏమి చెయ్యాలో తెలియని సమయంలో ప్రభువా అయా నా తండ్రి, పరిస్థితులు తారుమారవుతున్న సమయంలో ఈ లోకంలో నాయనా మేము ఉంటుండగా ప్రభువా అయా మా పట్ల దయ చూపించు, కృప చూపించు ప్రభువా. ప్రార్థనా శక్తితోనే కదా మేము జయించగలం ప్రభువా. అయా రాజ్యాలు మారుతున్నాయి అయా నా తండ్రి, నాయన ప్రకృతి నాయన వైపరీత్యాలు మేము చూస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి, నాయన నా తండ్రి, ఉన్నవారు ఉన్నట్లుగానే పెరుగుతున్నారు, లేనివారు లేనట్లుగానే నాయన బాధలు పడుతున్నారు ప్రభువా. అయా జ్ఞానం ఎచ్చుగా పెరుగుతుంది ప్రభువా నా తండ్రి. అయా జ్ఞానంతో పాటు పాపము కూడా ఎచ్చుగా పెరుగుతూనే ఉంది నా తండ్రి. డాడీ, ఈ లోకంలో పాపము నాయన జ్ఞానం ఏ రీతిగా పెరుగుతుందో పాపము కూడా అట్టి రీతిగానే పెరుగుతుంది డాడీ. అయా ప్రార్థన శక్తితో మాకు నింపయ్యా. నిత్యము నీ వాక్యము ధ్యానించే ఆ యొక్క చల్లని నాయనా ఆ యొక్క స్వరం మేము వినడానికి ప్రభువా, నీ చల్లని స్వరం వినడానికి అయా వాక్యము ధ్యానించే ఆత్మతో మాకు నింపండి నాయన. ప్రార్థనాత్మతో మాకు నింపండి డాడీ. అయా నా తండ్రి, మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపే ప్రభువా నా తండ్రి. నాయన మాకు విడుదల, విమోచన, సమాధానము, శాంతి ఇచ్చిన, రక్షణ ఇచ్చిన యేసు నీ నామానికి సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా ఈ వాక్య ధ్యానంలో నా తండ్రి నాయన, ఇదిగో నాయన కొంత వాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా మా మధ్యలోకి రండి, మమ్మల్ని దీవించు, మమ్మల్ని అభిషేకించు, మాకు అర్థమవుటట్లు మా కనులు తెరవండి డాడీ. మా చెవులు నాయన వినడానికి మనసును దయచేయండి ప్రభువా. ఈ వాక్య భాగం ద్వారా నాయన మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారు నాయన లైవ్లోకి రావాలి, ఈ వాక్యంలోకి వచ్చి వారు వినాలా డాడీ. నీకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా అయా నా తండ్రి, ఎవరైతే వినకూడదో వారు వినకూడదు అయ్యా, ఎవరైతే వినాలో ఈ వాక్యం వారందరికీ ఇది రీచ్ అవులాగానే మీ కృప చూపించుకుని అడుగుచున్నాను. ఈ వీడియో చూస్తున్న వారికి, లైవ్ చూస్తున్న వారికి నాయన 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా మీరు ఆస్వాదించి అభిషేకించమని. వాక్యం వింటుండగానే విడుదల, వాక్యం వింటుండగానే స్వస్థత, వాక్యం వింటుండగానే అయా వారి హృదయాలు నీ కొరకు తెరవబట్టుకు మీ కృప చూపించమని, అద్భుతాలు జరిగించి ఆశీర్వదించమని ఆయన నీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు దేవుని నామానికి మహింకరంగా మనకి ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చాను. మరి ప్రవక్త హగ్గయి గారు మరి ఆయన చేసిన గొప్ప కార్యములు మనకు తెలుసు. నిన్న హగ్గయి గారు ఏం ప్రవచించారు, మరి ఏది చేస్తే మరి దేవుడు సంతోషిస్తాడు, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం ధ్యానిస్తూ వస్తున్నాము. దాంట్లో ఈరోజు పార్ట్ 2లో ఉన్నాం మనం. హగ్గయి గారు ప్రవచిస్తున్న ప్రవచనాలు, మరి దాంట్లో మనము దేంట్లో ఉన్నాము అంటే పార్ట్ 2లో ఉన్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ పార్ట్ 2లో ఉన్నాం. మెసేజ్ మరి ముందు మెసేజ్ మీకు కావాలి, బాగా అర్థం కావాలి అని అనుకుంటే పార్ట్ 1లో మీరు వెళ్ళి చూడొచ్చు. ఇది పార్ట్ 2 కింద మరి ఈ మెసేజ్ చెప్పడం జరుగుతుంది. స్నేహితులారా, మరి హగ్గయి పుస్తకం మీరు చదివినట్లయితే మరి నిన్నంతా మనం చూసాము. దేవుడు మరి ఎంత చక్కగా వారు ఇజ్రాయేల్ ప్రజలు చక్కగా వారి యొక్క గృహాలు కట్టుకుంటున్నారు. ఎప్పుడు కట్టుకుంటున్నారు? వారు బాగా బబులోను బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వారు వచ్చారు బ్యాక్ యెరూషలేం. ఆ యెరూషలేం అప్పుడు ఎలాగుంది? ఆ యొక్క బబులోను సామ్రాజ్యం వాళ్ళు వీరితో యుద్ధం గెలిచి వారిని తీసుకెళ్ళిపోయిన 70 సంవత్సరాల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత యెరూషలేం, ఎందుకంటే బబులోను సామ్రాజ్యం పడిపోయింది, పర్షియల మరి సామ్రాజ్యం వచ్చింది. ఆ టైంలో వారు అనుమతించారు, మీ యొక్క యెరూషలేంకు మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నప్పుడు వారు తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు యెరూషలేం ఎలాగుంది? శిథిలమైపోయింది. యెరూషలేం ఎలాగుంది? శిథిలమైపోయిన స్థితిలో ఉంది.
అయితే ఆ యొక్క దేవాలయం కట్టకన్నా వారు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు చూడొచ్చు 1 అధ్యాయం 2వ వచనంలో, ఇంకా సమయం రాలేదు అని చెప్పి వారు గృహాలు, వారికి కావలసిన సమస్తాన్ని వారు ఏం చేస్తున్నారంటే చక్కగా రంగురంగులుగా అలంకరించి చక్కటి ఇల్లులు కట్టుకుంటున్నారు. దర్యావేసు కాలంలో చక్కగా కట్టుకుంటున్నారు మరి నాయకులు వాళ్ళందరూ. అయితే దేవుడు అగ్గయితో మాట్లాడి, ప్రవక్త అయిన అగ్గయ్య గారితో మాట్లాడి, ఇదిగో నాయకులతో పోయి నువ్వు ఇలా మాట్లాడు, ఇదిగో నా మందిరం కడితేనే, లేకపోతే తింటారు కానీ ఆకలి తీరదు, మంచు పడదు, తాగుతారు దాహం తీరదు, కోత కోసినప్పుడు తక్కువ వస్తుంది, అది ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఆశీర్వాదకరంగా ఉంచును అని కోపపడుతున్నాడు. అంతేకాదు మరి నిన్ను చూసాము, నేను ఈ మందిరమును కట్టించిన ఎడ్ల దాని యందు నేను సంతోషించదనని, వారిని నేను గణపరిచేదనని దేవుడు చెప్పాడు. ఆ రీతిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దాంట్లో సెకండ్ పార్ట్లో మనం ఉన్నాం. అయితే ఇవన్నీ మాటలు విన్నాక మరి ఇశ్రాయేలు ప్రజలు ఇది నిజమే కదా అని చెప్పి ప్రవక్త గారు చెప్పిన మాటలకి, హగ్గయ్య అనే ప్రవక్త గారు చెప్పిన మాటలకు విని మరి నమ్మకం ఉంచి మందిరము కడదాము అని చెప్పి మందిరం కట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చాం. నిన్నటిదాకా మందిరం మీరు కడితేనే మీరు ఆశీర్వదింపబడతారు, లేదా ఆశీర్వాదాలు మీకు ఉండదు అని హగ్గయ్య గారు చెప్పిన మాటలకి వారు అంగీకరించి మందిరం కడతారని ఒక నిర్ణయం తీసుకొని మరి 1వ అధ్యాయంలో 15వ వచనంలో పని చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క మరి 2వ చాప్టర్ 1 నెల తర్వాత చెప్పడం జరిగింది. 1 నెల తర్వాత మరి 2వ చాప్టర్లో మనం చూడగలము, మరి హగ్గయ్య గారు ప్రవచిస్తున్న ప్రవచనం మనం చూడగలము. ప్రజల్లో రేకెత్తిన కొన్ని అభిప్రాయాలను ఆయన మాట్లాడుతూ చర్చించుతూ వచ్చారన్నమాట. హగ్గయ్య గారు ప్రజల్లో రేకెత్తిన కొన్ని అభిప్రాయాలు ఎలాంటివి అని అంటే, అయ్యో ఈ యొక్క మందిరాన్ని మనం కడుతున్నాం అంటే, ఇప్పుడు ఈ యొక్క 2వ అధ్యాయంలో కట్టడం మొదలుపెట్టారు. సో కడతా ఉన్నప్పుడు వారికి నిరాశ. వారు ఏమైంది, దేనికోసం చర్చిస్తున్నారు అంటే, వారు నిర్మిస్తున్న దేవాలయము అంత ఆకర్షణీయంగా కనిపించట్లేదు అని అంటున్నారు. ఎందుకు అని అంటే, వారు 500 సంవత్సరాల ముందు, ఎన్ని సంవత్సరాల ముందు, 500 సంవత్సరాల ముందు సొలొమోను గారు నిర్మించిన మరి ఆ యొక్క దేవాలయం దావీదు చేత నిర్మింపబడాలా. కానీ దావీదు యొక్క ఆశ ఏంటి? దావీదు గారు, రాజైన దావీదు గారు యొక్క ఆశ ఏంటి? దావీదు గారు ఎంతో ఆశ, అయ్యా నేనైతే ఇంత మంచి నేను స్థలంలో ఉన్నారు, ఇంత చక్కగా కట్టుకున్నాను, కానీ ఆ టెంట్లో మీరు ఉండడం ఏంటి, ఇది నాకు నచ్చలేదయ్యా, నేను ఆలయం కడతాను అని అన్నప్పుడు మరేం చేశాడో తెలుసా దేవుడు? లేదు, నీ యొక్క చేతులు రక్తం చేత నింపబడింది, నువ్వు కట్టకూడదు, నీ కడుపును పుట్టిన మరి సొలొమోను కడతాడు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు సొలొమోను చేత మహామందిరం, మహామహిమ కలిగిన, సుందరమ కలిగిన గొప్ప మందిరం దావీదు కుమారుడైన సొలొమోను గారు జ్ఞానముతో, బుద్ధితో, వెండి బంగారములతో, విలువైన రాతితో కట్టించాడు ఆయన. అయితే దానికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎప్పుడు? 500 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి దాన్ని శిథిలం చేశారు. అయితే దాన్ని పోల్చుకుంటున్నారు. ఇప్పుడు మనం కట్టే దేవాలయము ఆకర్షణీయంగా లేదు, అందంగా లేదు అని చెప్పి వారికే మరి నిరసన వచ్చింది. అయ్యో మేము చేస్తున్నాం కానీ సరిగ్గా లేదే అది అని చెప్పి వారే నిరసన చూపిస్తున్నారు. అయితే అలా జరుగుతూ ఉండగానే దానికి ఏం చేస్తున్నారంటే, ఆ సొలొమోను గారు కట్టిన దేవాలయం అంత అందంగా ఉంది కదని వాటికి పోలికలు చూస్తున్నారు. అలా వారు పోల్చి చూసినప్పుడు ఆ దేవాలయం పూర్తి చేయడంలో వారి ఆసక్తి పూర్తిగా మరి ఏం చేసింది? నిస్సారమైపోయింది, సల్లగిలిపోయింది. అలా పోల్చినప్పుడు ఆయన ఎంత అందంగా, ఎంత జ్ఞానంగా, ఎంత మరి బంగారము వెండితో ఎంత మంచిగా అలంకరించి మరి అందంగా నిర్మించాడు. ఇప్పుడు మనం చేస్తుంది అసలు అంత ఆకర్షణీయంగా లేదు, అంత మంచిగా లేదు, అంత జ్ఞానవంతంగా లేదు అని చెప్పి వారు నిస్సహ స్థితిలోకి వెళ్తున్నారు ఆ ఆలయంతో పోల్చి. అలాంటి సమయంలో మరి హగ్గయ్య గారు మరి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అలా వారు పోల్చి చూసినప్పుడు ఆ దేవాలయంలో పూర్తి చేయడంలో వారు ఆసక్తి కనపరచక వెనకబడుతున్నారు.
కడవరి దేవాలయం అంటే భవిష్యత్తులో రాబోయే దేవుని రాజ్యము. ఆయన దేవాలయం గూర్చిన ప్రవచన వాగ్దానాలు హగ్గయి ప్రజలకు గుర్తు చేశారు. ఈ యొక్క మరి ఈ 2 అధ్యాయం 1 నుంచి 9 వచనంలో మనం చూస్తే మరి కడవరి దినాల్లో రాబోయే మందిరము, ఆ కడవరి మందిరంలో నుంచే మరి దేవుడు మరి ఆయన రాకడ సమయంలోని ఆ యొక్క మందిరం ఏదైతే యెరూషలేములో దిగుతుందో, ఆ యెరూషలేం కొత్త యెరూషలేం వస్తుందో దానికోసం కూడా మరి ప్రవచిస్తూ మరి దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతూ ఉండగా మరి హగ్గయి ద్వారా ప్రోత్సహిస్తున్నాడు. ఏమని? ముందుగా వచ్చిన ప్రవక్తలు యెషయా, మీకా కొత్త యెరూషలేమును గురించి ఇక్కడ నుండి ప్రవచించారు కదా. మరి యెషయా గారు, మీకా గారు ప్రవక్త అయిన పెద్ద ప్రవక్తలు మనం చూడగలం. యెషయా గారు మరి చిన్న ప్రవక్తలు అని చెప్పేసి 12 మంది ప్రవక్తల్లో మీకా గారు ఒకరు. ఆయన కూడా ప్రవచించారు కొత్త యెరూషలేం కోసం, కొత్త యెరూషలేం కోసం ప్రవచించారు. అయితే ఆ ప్రవచనాలు వాటన్నిటి కోసము మరి హగ్గయి చక్కగా వారితో మాట్లాడి చక్కగా వారితో చెప్పి మోసే కాలంలో ఇలా జరిగింది, వాటి కోసం మీరు ఇది చేయొద్దు, దేవుడు కూడా ప్రోత్సహిస్తున్న మాటలు ఆయన చెప్తున్నాడు అనమాట. మోసే కాలంలో దేవుడు ఇచ్చిన నిబంధన మీరు మర్చిపోవద్దు, దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి వారికి ఏం చేస్తున్నాడంటే ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ నుండి దేవుని సమాధానము, శాంతి, విమోచన, రక్షణ దేవుని రాజ్యంలో దొరుకుతుందని అంటూ ఈ మహిమ ఈ యొక్క మందిరం ద్వారా నుంచి వెళ్తాదని చెప్పి మరి వారిని ప్రోత్సహిస్తున్నాడు. నిరాశ పడకుండా నిరీక్షణ కలిగి దేవాలయ పని పూర్తి చేయాలి అంటూ ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. హగ్గయి గారు చూడండి ఎంత చక్కగా మరి ఆయన ప్రోత్సహిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఒక్కసారి మనము మరి బైబిల్, మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి మీరు తెరవండి. ప్రజలు ఎందుకు ఆ రీతిగా అయ్యారు? వారు పని స్టార్ట్ చేయరు, కానీ సరైన పని వారు సంతోషంతో చేయలేకపోతున్నారు. ఎందుకో మనం ఒక్కసారి మరి ఆ యొక్క చాప్టర్లో చదువుతాం. మీ పరిశుద్ధ గ్రంథం హగ్గయి, చిన్న ప్రవక్త అయిన హగ్గయి గారి దగ్గరికి మనం వెళ్దాము. ఆ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ హగ్గయి గారు, ప్రవక్త గారు, ఆయన రాసిన 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మీ కొరకు నేను చదవాలనుకుంటున్నాను. 7వ నెల 21వ దినమున యెహోవాకు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోనూ ఇట్లనము. మొదట కూడా అలాగే దేవుడు ఏం చెప్పారు? జెరుబ్బాబెలుతో మాట్లాడు, యెహోషువతో మాట్లాడు, యెహోజాదాకు కుమారుడైన యెహోషువతో నువ్వు మాట్లాడు, వీళ్ళతో అధికారులతో మాట్లాడు అని చెప్పి మొదటగానే మనం 1వ అధ్యాయంలో కూడా చూడగలం. 2వ అధ్యాయంలో కూడా వారితో నువ్వు మాట్లాడు అని అంటున్నాడు. పూర్వకాలమున ఈ మందిరమునకు జనులతో నువ్వు మాట్లాడు, ప్రజలతో నువ్వు మాట్లాడని దేవుడు మరి ఆయనకి ప్రత్యక్షమయ్యి చెప్తున్నాడు. మరి 3వ వచనంలో మనం చూస్తే, పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. మరి ఆ రోజుల్లో మరి ఆ సొలొమోను గారు కట్టిన ఆ యొక్క మందిరాన్ని చూసే వాళ్ళు ఉన్నారు. ఆ మందిరాన్ని చూసిన వారు ఉన్నారు కదా అని అంటూ, అట్టి వారికి ఇది ఎట్టిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందును పోల్చినది కాదని తోచుచున్నది కదా. చూడండి ఏ రీతిగా ఈ వచ్చిన చాలా కీ పాయింట్ చూడండి. పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందును పోలినది కాదని తోచున్నది. ఇంకా దేనికి ఇది పోలికే కాదు అని పోలుస్తున్నారు. ఎన్ని సంవత్సరాల ముందు? 500 సంవత్సరాల ముందు సొలొమోను గారు కట్టిన, దావీదు చేత కట్టబడాలి, కానీ దావీదు గారితో మరి నీ చేతిలో రక్తం చేత నింపండి అని చెప్పినప్పుడు మరి సొలొమోను గారి ద్వారా దావీదు గారి యొక్క ఆశ నెరవేర్చాడు. సొలొమోను గారి ద్వారా మంచి జ్ఞాని, మంచి థియాలజీ, ఆయన మంచి జ్ఞాని. అలాంటి జ్ఞాని ద్వారా మరి కట్టిన మందిరానికి పోల్చుకుంటున్నారు వీళ్ళు. ఈ పోల్చుకొని ఏమంటున్నారు? ఎందుకు పనికిరాదన్నట్లుగా పోల్చినది కాదని తోచున్నది కదా అని చెప్పి ఆయన్ను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది మనగా అలాగా వారు పోల్చుతున్నారు. స్నేహితులారా, ఈ 3వ వచనంలో మనం కొద్దిగా ఆగి ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలిస్తున్నారు. ఆ పోల్చడం వల్లే వారిలోకి ఏమొచ్చిందో తెలుసా? నిస్సహాయ స్థితి.
అలా పోల్చడం వల్ల వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? ఇక్కడ ఇక్కడ మనకి స్పిరిచువల్ ఫుడ్ దొరుకుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏం దొరుకుతుందో తెలుసా? ఇక్కడ మనకి క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది కదా. అలాంటి వారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. నిస్సహాయ స్థితి, ఏం చేయాలో తెలియని స్థితి, నిస్సహాయ స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. ఎందుకు పోలుస్తున్నారు? వారిలో నిరాశ వచ్చింది. అయ్యో ఏంది ఇలాగ జరుగుతుంది, అలా జరుగుతుంది. వారు వెనకడుగేస్తున్నారు. అంతా ముందు అంతా విని ఏదైతే మరి చేస్తాము, మేము కడతాము, మేము ముందు ఉంటాం, మేము శ్రమ పడతాం, ఏదైనా చేస్తాము అని అన్న వారికి ఒక్కసారి స్లో అయిపోయారు, వెనకబడుతున్నారు. విధేయత వెనకపోతుంది. విధేయులుగా ఉండవలసిన వారు వెనకపోతున్నారు. ఎందుకో తెలుసా? వారి జీవితాల్లో ఏం చేస్తున్నారు? పోలిక జరుగుతుంది. ఎందుకు పోలుస్తున్నారు? దేని విషయంలో పోలుస్తున్నారు అని అంటే, ఆ మందిరం కట్టే విషయంలో. చూడండి, ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో ఇది ఉండకూడదు. ఈ పోలిక, వారిని పోల్చుకోవడం, వీరిని పోల్చుకోవడం, అలాంటి స్థితిలో మనం ఉంటే మన స్థితి ఎప్పుడూ మారదు. మన యొక్క విశ్వాస జీవితం ఎప్పుడు మారదు. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎప్పుడు గ్రోత్ అవ్వదు. స్నేహితులారా, ఇది మనకు తెలియవలసింది ఉంది. కొంతమంది ఆ సేవకులతో పోలిస్తారు. ఆ సేవకుడిలాగా, ఈ సేవకుడిలాగా, ఈ సేవకుడిలాగా, ఆ విశ్వాసలాగా, లేకపోతే అతనిలాగా పాడలేము, ఇతనిలాగా పాడలేము, అతనిలాగా ప్రీచింగ్ చేయలేము, అతనిలాగా ఉండదు, ఇతనిలాగా ఉండదు అని పోల్చుకుంటూ ఉండే సమయాలు. అలా పోల్చుకుంటూ ఉన్నావా, నీలో నిస్సహాయ స్థితి వస్తుంది. అంతేకాదు, చెడ్డ దురాత్మ నీలో పనిచేయడం మొదలు పెడతాయి. సైతాన్ గడికి ఆ ఒక్క చాయిస్ ఇవ్వద్దు మీరు. సైతాన్ గడికి ఈ ఒక్క చాయిస్ ఇస్తే చాలు, వాడు ఆడుకోవడానికి ముందుకు వస్తాడు. ఆడుకుంటాడు వాడు, అంతే, ఆడుకుంటాడు. స్నేహితులారా, ఈ యొక్క విషయంలో మనము సైతాన్ గడికి అవకాశం ఇవ్వకూడదు. సైతాన్ గడికి అసలు అవకాశం అనేది మనం ఈ యొక్క సమయంలో ఇవ్వకూడదు. అలా పోల్చబట్టే వారు ఏం చేశారు? దేవుని మందిరాన్ని కట్టవలసింది కట్టలేకపోయారు. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు ఇంత ఇవ్వాలా, అవసరం లేదులే, 10% కూడా ఇవ్వడానికి చాలామంది కష్టపడతారు. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం చేయాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలని దేవుని పనులు చేయడానికి కూడా వెనకబడతారు. ఎందుకు? దైవ సేవకులు చేస్తారు, దేవుని సేవ దైవ సేవకులు చేస్తారు, దేవుని మందిర పని దైవ సేవకులు చేస్తారు. అలాంటి వారికి ఏం దొరుకుతుంది? నిన్న మనం చదివాము. అలాంటి వారికి ఏం దొరుకుతుందో మనకు తెలుసు. దేవుడు ఆ విషయంలో సంతోషిస్తాడా? సంతోషించడు. దేవుని రాజ్యమును, మరి దేవుని మందిరాన్ని కట్టడానికి మనం వెనుదిరిగితే ఏం జరుగుతుంది మన జీవితాల్లో? మీకు తెలుసు. అలాంటి వారికి ఈ యొక్క మహిమ దక్కదు. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు ఆశీర్వదింపబడలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇదే కారణం. అంతేకాదు, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టేది. ఎందుచేత అని అడుగుగా, నా మందిరము పాడైండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా అని 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 1 అధ్యాయం 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా మందిరము, చూడండి ఇక్కడ చెప్తున్నాడు కదా, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇంట్లో కట్టుకొనుటకు త్వరపడుచున్నారే. ఇది ఎంత మాట! దేవుడి నుంచి వచ్చే మాట. ఇది నా నుంచి కాదు, ఇంకొకరి నుంచి కాదు, ఇది దేవుడి నుంచి వచ్చే మాట. ఆ మాటకు మనం వాల్యూ ఇవ్వాలా, ఆ మాటకు మనం పట్టించుకోవాలా. నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసిని అనుకుంటే ఆయన రాజ్యం కట్టే పనిలో మనం ముందుండాలా. అప్పుడే దేవుని రాజ్యం మనం కట్టగలం. దేవుని యొక్క స్థాపన జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది దేవుని స్థాపన? దేవుని రాజ్యం ఎప్పుడు కట్టబడుతుంది? ఆ సమయంలోనే కదా మనము దేవుని వైపు తిరిగిన ఎడ్ల, దేవుని రాజ్యం వైపు మనం తిరిగిన ఎడ్ల, దేవుని మందిరానికి కట్టడానికి మనకు ముందు వెళ్ళిన వెళ్ళ మన జీవితంలో గొప్ప అద్భుతాలు, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు. అంతేకాదు దేవుడు అంటున్నాడు కదా, మరి 8వ వచనంలో మనం చూస్తే, ఈ మందిరమును కట్టించిన ఎడ్ల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈ మందిరమును కట్టిన ఎడ్ల దాని యందు నేను సంతోషించి, దాని యందు దేవుడు సంతోషిస్తున్నాడు.
నువ్వు సొంత ఏదేదో కట్టుకొని ఏదేదో భూముల కోసం దానికోసం దీనికోసం తగులు పెట్టుకొని వారికి చంపడానికి వీరికి చంపడానికి అక్రమంగా అన్యాయంగా పాపం చేస్తూ డబ్బుని సంపాదిస్తూ ఈ లోకంలో పేరు కావాలని ప్రఖ్యాతులు కావాలని ఈ లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు పరిగెడుతూ దేవుని రాజ్యాన్ని దేవుని మందిరానికి విలువ ఇవ్వాలని నీవు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలని నీవు, ఈ స్థితిగతి ఏమైపోతుంది? దేవుడు నీ అందు సంతోషిస్తాడా? దేవుడు నీ అందు సంతోషిస్తున్నాడా? సంతోషించడు. నేను ఈరోజు మీకు ఎంకరేజ్ చేస్తున్నా, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈరోజు దేవుని రాజ్యానికి ముందు స్థాయి, అక్రమంగా అన్యాయంగా పోవద్దు. లోకంలో జ్ఞానం పెరుగుతున్న రీతిగానే పాపం పెరుగుతుంది. నీ రక్షణ పోగొట్టుకోవద్దు. ఎవరో చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, మనము చేద్దాంలే, తప్పేముందే అని ముందుకు పోతున్నావా? దేవుని రాజ్యాన్ని దేవుని మందిరానికి వ్యతిరేకంగా దేవునికి దూరంగా పారిపోతున్నావా? దేవుని సమయానికి ఇవ్వకన్నా, దేవుని రాజ్యాన్ని మరి దేవుని వాక్యం చదవకన్నా, దేవుని వాక్యానికి సమయం ఇవ్వకన్నా, ప్రార్థనకు సమయం ఇవ్వకన్నా, ఆరాధనకు సమయం ఇవ్వకన్నా పరిగెడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి నువ్వు మొదటి స్థానం ఇవ్వకపోతే ఆయనకి సంతోషం ఉండదు. దేవునికి నువ్వు మొదటి స్థానం ఇచ్చిన ఎడ్ల, ఆయన మందిరం కట్టిన ఎడ్ల ఆయన సంతోషించి తన గణపరుచుకొనును. నీకు ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ తిరిగి వస్తాయి. అది ఎక్కడున్నా, ఎవరు ఆపినా, ఏ చీకటి ఆపినా, ఏ అపవిత్రత ఆపినా, ఆశీర్వాదాలన్నీ తిరిగి నీ దగ్గరికి వస్తాయి. అంతేకాదు స్నేహితులారా, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అలాగా పోలిక చేసి సొలొమోను మందిరానికి వీరు పోలిక చేసి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే 4వ వచనంలో, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. జెరుబ్బాబెలు లీడర్గా ఉన్నాడు, ప్రధాన యాజకుడుగా యెహోషువ వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమైనా మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయన మాట్లాడుతున్నాడు కదా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకును. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. అంతేకాదు మరి జెరుబ్బాబెలుతోనే కాదు, మరి ప్రధాన యాజకుడగు యెహోజాదాకు అతనితో కూడా మాట్లాడుతున్నాడు. కుమారుడైన యెహోషువ ప్రధాన యాజకుడుగా ఉన్న యెహోషువతో కూడా చెప్తున్నాడు, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకును, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి, నాయకులారా, అధికారులారా, ప్రజలారా, యాజకులారా ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను ఈ మాట వినేవారంగా ఉండాలా. మన తరపున దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు ధైర్యం తెచ్చుకును, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోనని పని తెచ్చుకొని పని జరిగించండి. పని ఆగిపోవద్దు. ఆ దేవాలయము, ఆ మందిరం కట్టే విషయం ఆగిపోవద్దు. నీ ముందు నా ముందు ఒక మందిరం ఉంది ఈరోజు కట్టవలసింది. ఆ రోజుల్లో లిటరల్గా వారు దేవాలయమును కడుతున్నప్పుడు వారు నిరాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కట్టవలసిన దేవుని మందిరం మన ముందే ఉంది. నేనే దేవుని మందిరాన్ని, నువ్వే దేవుని మందిరమై ఉన్నావు. నీ మందిరాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? నీ మందిరాన్ని వేరే వాళ్ళతో పోల్చొద్దు. నీ మందిరాన్ని వారితో పోల్చొద్దు. వాడు 10 నిమిషాలు చేస్తాడు, నేను 15 నిమిషాలు చేస్తాను, వా నేనే గొప్ప. వాడు 100 రూపాయలు మాత్రమే ఇస్తాడు, నేను 200 ఇస్తున్నాను కానుక, వా నేనే గొప్ప అనుకొని తప్పుడు పనులు చేసుకొని అక్రమంగా సంపాదిస్తూ ఆస్తులు అనేకుల్ని దుఃఖపరిచే వారంగా మనం ఉంటున్నామా? దేవుని దుఃఖపరిచే వారంగా ఉంటున్నామా? ఈరోజు నీ స్థితి మారాలా. ఈరోజు నీ హృదయం అనే మందిరము కట్టబడాలా. ఈరోజు మనం కట్టాలా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మందిరం కడుతున్నారు. హగ్గై చెప్తుండగా ఆ మందిరాన్ని కట్టడానికి పూనుకోండి, ధైర్యం తెచ్చుకోండి, కట్టండి అని అంటున్నాడు ఆయన. నువ్వు ఎక్కడ ఆగిపోయావు? ఏ స్థితిలో ఆగిపోయావు? నీ మందిరం ఈరోజు దేవుడు వస్తే ఆ మందిరం సిద్ధంగా ఉందా? ఆరాధన చేసుకోవడానికి ఆ మందిరం సిద్ధంగా ఉందా? పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ కలిగిందా ఆ మందిరానికి? ఆ మందిరం సుందరంగా కనబడాలి అంటే పరిశుద్ధత కావాలా, పాపక్షమాపణ కావాలా, మారు మనసు కావాలా. అప్పుడే ఆ మందిరం సుందరంగా కనబడుతుంది దేవునికి. అలా ఉందా లేదా ఆగిపోయిందా? ధైర్యం తెచ్చుకో. నువ్వు బలహీనుడువా? పర్లేదు, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో ఈరోజే నిన్ను బలపరుస్తాడు యేసయ్య. నీ మందిరాన్ని కట్టుకోవడానికి ఈరోజే
దేవుడు బలపరుస్తాడు. నీతోనే కాదు, నీ కుటుంబం కూడా రక్షింపబడాలా. ఒక బ్రదర్ నాకు తెలిసిన ఆయన రక్షింపబడ్డాడు, ప్రార్థన ద్వారా ఇన్స్పైర్ అయ్యాడు, దేవునికి దగ్గర అయ్యాడు. అదే వ్యక్తి ఈరోజు తన తమ్ముడిని తీసుకొచ్చి, పాస్టర్ గారు నా తమ్ముడికి బాప్తిసం కావాలా అని చెప్పినప్పుడు ఆయనకి క్లాస్ తీసుకోవడం జరిగింది. మరి అదంతా ప్రాసెస్ అంతా జరిగింది, ఈ వీక్ అంతా ప్రాసెస్ జరిగింది. అని క్లాస్ తీసుకోవడం, మారు మనసు రక్షణ అంటే చెప్పడం, యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుణ్ణి, మరి అంతేకాదు మరి కుమారుడు పరిశుద్ధాత్మని, మరి యెహోవా దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మని నమ్మాలా, పాపక్షమాపణ కావాలా, మారు మనసు కావాలా అని అంటే ఆ కుర్రోడు ప్రార్థన చేస్తూ దేవుని అంగీకరించి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడంట. అంతేకాదు ఈరోజు ఆ బ్రదరు మరి పృథ్వీగా నాకు పరిచయమై, మరి ఆ బ్రదరు మరి దేవునికి అడగమన్నప్పుడు ఆయన చక్కగా క్లాసెస్ తీసుకొని దేవునికి అడిగినప్పుడు మరి ఇసుక ఒక దీని నుంచి బయటికి వెళ్ళిపోతూ అలా జారిపోయి వెళ్ళిపోయిందంట. ఆ నిండిన స్థలమంతా వెలుగు తెల్లగా మారిపోయిందంట, తెలుపుగా మారిపోయిందంట. అంటే దానికి అర్థం మనకి అర్థమైంది కదా, ఆయనలో ఉన్న పాపము, దోషము, అతిక్రమములు, ముత్తాతల నుంచి వచ్చిన శాపం అనే కాడులన్నీ విరిగిపోయాయి. అతని యొక్క హృదయము తేటబడ్డది, తెలుపుబడ్డది, ఆయన మందిరము కట్టబడ్డది. అప్పుడు ఈరోజు ఆయనకి మరి చక్కగా బాప్తిసం ఇవ్వడానికి దేవుడు మహాద్వారం తెరిచాడు. ఈరోజు చక్కగా మరి బీచ్లో ఆయనకి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ కుమారుడు దేవుని యొక్క రక్షణ చక్కగా మరి పొందుకున్నాడు ఆయన. ఈరోజు మరి నీవు నేను ఇంకా కట్టని ఎడ్ల, ఇంక ఎవరైతే ఈ మెసేజ్ వింటున్నారో వారు మీ దేవాలయాలు కట్టని ఎడ్ల కట్టుకో ఈరోజే. అంతేకాదు దేవుడు ఏమంటున్నాడు అంటే మరి 4వ వచనంలో, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకునము, ప్రధాన యాజకుడు యెహోజాపాతు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకునము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొనుడి, పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. చూడండి, యేసయ్య ఇంకా తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడయ్యా, ఆయన ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు మర్చిపోయావా, ఇంత ప్రార్థనలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాము, మర్చిపోయావా అని అంటుంటాము. ఆయన మర్చిపోడు, ఆయన తోడుగా ఉండే దేవుడు, ఇమ్మానుయేలు అయిన దేవుడు. ఆయన ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన మన దేవుడు ఇమ్మానుయేలు అయిన దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యొగు యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. యెహోవా వాక్కు, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి. జనులారా, దైవ సేవకులారా, విశ్వాసులారా, సీనియర్ జూనియర్, చాలామంది సీనియర్స్, నేను సీనియర్ జూనియర్, నువ్వు సీనియరో జూనియరో, ఈరోజు నీ మందిరం కట్టబడపోతే, ఈరోజు దేవుడు వస్తే నీ మందిరం ఆరాధనకి యోగ్యమైనదేనా? దేవుడు లేడు, ఏటి అని ఇసుకుపోతున్నావా? ఉన్నాడు దేవుడు అంటున్నాడు కదా, మీరు భయపడకండి. ఇదిగో ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు, ఐగుప్తు అంటే ఏంటి? బానిసత్వపు జీవితం. ఐగుప్తు అనేది బానిసత్వపు జీవితం. మనకు తెలుసు, మోషే ద్వారా ఆ నాయకత్వం ఆయన లేనప్పుడు, ఆయన సమయంలో మరి మోషే ద్వారా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఈజిప్టు నుంచి కానాను నడిపించాడు దేవుడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు, బహు ఆశీర్వాదకరమైన స్థలం వైపు దేవుడు నడిపించాడు. ఎప్పుడు? మోషే ద్వారా నడిపించాడు. ఆ నిబంధన ఐగుప్తు అంటే మరి ఐగుప్తు ఒక నరకపు జీవితం, ఒక బానిసత్వపు జీవితం, ఒక బానిసల్లాగా బ్రతికారు. దానికోసం మీరు చదవాలంటే నిర్గమకాండం చదవలసిందే. నిర్గమకాండం మీరు చదివినప్పుడు, బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండం మీరు చూసినప్పుడు, మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. మోజెస్ మూవీ కూడా మీరు చూడొచ్చు. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత హింసింపబడ్డారు, ఆ యెహోషువ ఎంత హింసింపబడ్డారు. ఆయన కింద సెకండ్ టైం వచ్చిన లీడర్, ఆయన మోషే శిష్యుడిగా ఉన్న వ్యక్తి, వాళ్ళు ఎంత సమస్య పడ్డారు, ఎంత కష్టాలు పడ్డారు, ఎంత డేంజర్గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఐగుప్తు ఎంత డేంజరు నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన, ఆయన నిబంధన చేశాడు కదా, ఆయన నిబంధన చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని
పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తాను, వారికి శాంతి ఇస్తా, సమాధానం ఇస్తా, విమోచన వచ్చిందో వాళ్ళకి. అంతేకాదు వారు అడిగిన సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క మహిమ వారి ముందు బయలు వెళ్ళేది. ఆయన మహిమ, గొప్ప మహిమ చేత వారు నింపబడ్డారు. అంతేకాదు వారు ఉండడానికి ల్యాండ్ ఇస్తానన్న మాట నెరవేర్చుకున్నాడు. కానాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశము ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు వారికి ల్యాండ్ ఇచ్చాడు, వారికి రాజ్యాన్ని ఇచ్చాడు, వారికి లా ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఒక రాజ్యానికి కావాల్సిన 3 things, మెయిన్ 3 things ఇచ్చాడు. ఏంది? ఒక రాజ్యాన్ని కట్టడానికి 3 things ఇజ్రాయేల్ ప్రజల్ని తోడుకొని వచ్చి వారికి ఒక రాజ్యంగా మార్చాడు. ఏందయ్యా అని అంటే, ల్యాండ్ కావాలా, ల్యాండ్ ఇచ్చాడు. ప్రజలు కావాలా, ప్రజల్ని విస్తరింపజేశాడు. అంతేకాదు వారికి ఒక నిబంధన, ఒక కట్టుబడి ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి, వారికి ఆజ్ఞలనిచ్చి వారికి ఒక నిదానములో దేవుడు ఉంచాడు. ఈ 3 things వారికి ఇచ్చి దేవుడు వారిని గణపరిచాడు. ఆ నిబంధన జ్ఞాపకము చేసుకునుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడుకుడి. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ అయిన దేవుడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? క్రీస్తు ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. భయపడకండి స్నేహితులారా. నిన్ను దేవుడు ఐగుప్తు లాంటి నీ జీవితంలో నుంచి బయటికి లాగలేదా? ఐగుప్తు లాంటి బానిసత్వపు జీవితం, నీ ఆర్థిక స్థితుల నుంచి, నీ యొక్క స్థితిగతులు ఎలాగున్నప్పటికి కూడా వాటిలో నుంచి బయటికి తీయలేదా? నువ్వు పాపములో కొట్టుకుపోయి ఆ నరకంలో పడవలసిన సమయంలో నీ చెయ్యి పట్టి లాగలేదా? ఆ కలువరి సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు యొక్క రక్తము నీ ప్రతి పాపాన్ని క్షమించలేదా? పరిపూర్ణంగా నిన్ను పరిశుద్ధపరచలేదా? యేసయ్యా నన్ను క్షమించు. ఎంత పాపపు జీవితాన్ని జీవించినప్పటికి కూడా రక్షింపబడ్డాము. ఈరోజు ఎందుకు రక్షింపబడ్డాము? ఆయన యొక్క కృపే. అంత డేంజర్ జీవితంలో నుంచి మరి సైతాను, దురాత్మ, శాతపడి శక్తులు, శుద్ర శక్తులు మమ్మల్ని వెనక్కి లాగి నరకంలో వెయ్యాలి అనుకుంటున్న ఘోరమైన స్థితిలో నుంచి మనల్ని దేవుడు చెయ్యి పట్టి లాగిన రీతిగా లాగి, ఆ ఐగుప్తు నుంచి లాగి ఏ రీతిగా తీసుకొచ్చాడు ఆ రీతిగా ఆ యొక్క డేంజర్ జీవితంలో నుంచి మనల్ని లాగాడు. అంతేకాదు అతని నిబంధన జ్ఞాపకం ఆయన నిబంధన మనతో చేసినట్లుగా ఆయన కుమారుడు ఈ రోజుల్లో ఆయన సక్సెస్ఫుల్గా మనం విక్టోరియస్ లైఫ్ జీవించవచ్చు. ఎందుకంటే మన పాపం, మన దోషం, మన అతిక్రమములు, మన శాపాలు, మన దోషాలన్నీ కూడా యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో మరణించి వాటన్నింటినీ కొట్టివేశాడు. తల్లిదండ్రుల పాపం, జన్మ పాపం, కర్మ పాపం వీటన్నిటిని అంటారు కదా, ఇవన్నీ కూడా ఏ రీతిగా కొట్టివేయబడ్డాయంటే ఆయన యేసుక్రీస్తు రక్తంలో కొట్టివేయబడ్డాయి. స్నేహితులారా, ఇది చాలదా మనకి? ఆ నిబంధన మనకి ఇంకా గుర్తు రావట్లేదా? ఆ కొత్త నిబంధన ఇంకా మనకి గుర్తు రావట్లేదా? యేసయ్య మనతో చేస్తున్న నిబంధన గుర్తుకు రావట్లేదా? ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకి నిబంధన గుర్తు చేస్తున్నాడు. అయ్యో నన్నే నమ్మండి, నన్నే నా సైడే ఉండండి, నన్నే నమ్మండి, నన్నే ఆరాధించండి, మీ తరపున నేను పోరాడుతున్నాను, మిమ్మల్ని గణపరుస్తాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా వాటన్నిటిని నెరవేర్చాడు. అంతేకాదు ఈరోజు మన కొరకు యేసయ్య చనిపోయి మరి తిరిగి లేచి పునరుత్థానముకు అయ్యి వెళ్ళాడు. మన కొరకు ఆయన మరి ఎదురు చూస్తున్నాడు. ఒక్క కుమారుడైనా మారడా అని సమయం లేట్ చేస్తున్నాడు. రెండో రాకడ రావట్లేదు ఏంటి అని అంటున్నామా? లేదు, ఒక్క ఆత్మని మారదా అని చెప్పి ఇదిగో నాలాంటి కుర్రోళ్ళని కూడా, నాలాంటి ఒక యవనస్తులను కూడా దేవుని సన్నిధిలో చక్కగా ట్రైనింగ్ ఇచ్చి దైవ సేవకులుగా ఆయన మాట్లాడి ఎన్నుకుంటున్నాడు. నేను ఈ పార్టీకి ఇప్పుడు పోలీసు లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్కి ఎంతో వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నా మైండ్ అదే ఉండేది, ఒక బిజినెస్ మ్యాన్ అయిపోవాలా, రిచ్గా ఉండాలా, జాబ్ చేయాలా, ఆ రీతిగా అనుకునేవాడిని. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలే. నువ్వు దేవుని సేవకు రావాలా, నువ్వు రావాలా రావాలా రావాలని చెప్పి మిషనరీగా నార్త్ ఇండియా పంపించాడు. నాకు బైబిల్ కాలేజీలు చేయించాడు యేసయ్య. నన్ను వదలలేదు. నాకు దగ్గర డబ్బులు లేదు బైబిల్ కాలేజ్ చేయడానికి అని అన్నప్పుడు ఎవరో నాకు తెలియని వ్యక్తులు వచ్చి నా ఫీజు కట్టి వెళ్ళిపోయారు. అంత అద్భుతాలు నా సాక్షిలో దేవుడు చేశాడు. ఏందయ్యా నేను బిజినెస్ మ్యాన్ కావాలా, రిచ్గా బ్రతకాలనుకుంటున్నాను అన్నప్పుడు నో, నా సేవ చేయాలని అని దేవుడు నన్ను లాగాడు. అంతే. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు కూడా నాకు కావాల్సిన ప్రతి అవసరం ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు కొత్తగా మేము సంఘాన్ని స్టార్ట్ చేసాం కనుక ఇంకా కొత్తగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నార్త్ ఇండియాలో మిషనరీగా చేసి ఇప్పుడు ఇటు సైడ్ రావడం జరిగింది. దేవుడు అద్భుతకరంగా మరి ఈ యొక్క తన మార్గాన్ని తను బయలుపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు.
స్నేహితులారా. అంతేకాదు ఆ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకము ఈరోజు అవైలబుల్గా ఉంది. ఆయన ఆ రోజుల్లో వచ్చి వెళ్ళిపోయేవారు. పరిశుద్ధాత్మ కోసం మరి పరిశుద్ధాత్మ అనే వర్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో 3 టైం మాత్రమే ఉంది. మీరు గమనించి చూడొచ్చు. మొత్తం బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తంలో, పాత నిబంధన మొత్తంలో ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే పరిశుద్ధాత్మ అనే వర్డ్ రాసి ఉంది. ఎన్ని దీంట్లో? 3 ప్లేసెస్లో మాత్రమే. యెషయాలో, తర్వాత కీర్తన 51లో. అక్కడే 3 ప్లేసెస్లో మాత్రమే పరిశుద్ధాత్మ అనే వర్డ్ ఉంది. ఆయన వచ్చేవారు, వెళ్ళిపోయేవారు. కానీ మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చి మనలో నివసిస్తున్నాడు. ఎందుకంటే నేను ఆదరణకర్తను పంపిస్తానన్న మాట నెరవేర్చాడు. ఆ పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారు. అందుకే ఈయన అంటున్నాడు కదా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరియు సైన్యములు వారు ఆ టైముల్లోనే అలా ఉన్నారంటే ఈ రోజుల్లో ఇంకా దేవుని మందిరం కట్టడంలో, దేవుని రాజ్యం కట్టడంలో ఇంకెంత యాక్టివ్గా మనం ఉండాలా చూడండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రం, నేలను నేను కంపించను. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులను తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇంకొకటి మనం ఇక్కడ చూడొచ్చు. వెండి నాది, బంగారం నాది. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చూడండి, మన దగ్గర ఇది లేదు అది లేదని అనుకుంటున్నామా? ఈ రోజుల్లో దేవుని మందిరానికి ఇది ఇలా ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఇలా చేయాలనుకుంటున్నారు, అలా చేయాలనుకుంటున్నారు. నువ్వే దేవుని, ఆ బంగారం కంటే గొప్పది నువ్వే, నీ ఆత్మే. నీవు సంఘంగా కట్టబడ్డమే, నువ్వు మందిరంగా కట్టబడ్డమే. ఎందుకు? దేవుడు అంటున్నాడు కదా, బంగారం నాది, వెండి నాది. ఆయనకి ఇచ్చేది ఏముంది? ఆయన సంఘానికి మనం సహకరించాలి, అది ఆ ఇంపార్టెంట్ మనకు కావాలా. కానీ నువ్వేం వరి అయిపోవసరం లేదు. బంగారం నాది, వెండి నాది, ఆయనకి ఇస్తామా? ఇచ్చినట్లు ఫీల్ అయిపోతామా? చాలామంది కానుకలు ఇస్తారు, వారి యొక్క దేవుని ఆశీర్వాదం వల్ల వారు చక్కగా కానుకలు ఇస్తారు. అంతేకాదు కొంతమంది బంగారం కూడా ఇస్తారు, వెండి దేవునికి ఇస్తారు, బంగారం ఇస్తారు. అంతేకాదు వారు సమయాన్ని ఇస్తారు, గొప్ప అయిపోతుంటారు. నేను ఎంత ఇచ్చాను, నేను ఇది చేశాను, నా పేరు అక్కడ చర్చ్, ఈ చర్చ్ డొనేటర్, ఈ చర్చ్ కట్టించింది నేనే, ఇదిగో నా పేరు ఎక్కడ ఉండాలా, మధ్యలో ఉండాలా. నేము ఇంకా ఏది కూడా దేవుని రాజ్యం నిన్ను తీసుకెళ్ళదు. బంగారం అయింది, వెండి ఆయనది, ధనరాశులు ఆయనవే. ఆయన ఏదో ఇస్తే మనం ఆశీర్వదింపడ్డాం. దానికి గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? బయటికి వెళ్ళి ఆ సేవకుడికి ఇస్తాం, ఈ సేవకుడికి ఇచ్చాం, సేవకుడికి ఇచ్చారని చెప్పుకుంటారు. మందిరానికి అది కొన్నాను, నేను ఇది కొన్నాను, 100 సార్లు డబ్బా వేసుకుంటారు. అమ్మ, అలా చేయకండి దయచేసి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక్కటి ఇస్తే ఆయన 30 వంతులకి, 60 వంతులకి, 100 వంతులకి ఇస్తాడు. ఆయనకి ఇచ్చావు కనుక నీది ఎక్కడ దాచబడింది, నువ్వు ఇచ్చేది ఎక్కడ దాచబడుతుందో తెలుసా? పరలోక రాజ్యములో. ఏ పురుగు దానికి ముట్టదు, అది నశించదు. అలాంటి ఏరియాలో, అలాంటి దేవుని రాజ్యంలో నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది, అక్కడ దాచబడుతుంది. నువ్వు ఇక్కడ ఇచ్చి వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చానని నీకు వస్తున్న ఆశీర్వాదాలు పోగొట్టుకో. ఆ సేవకుడికి అలా ఇచ్చి, ఇక్కడ ఈ మందిరానికి ఇది ఇచ్చి, ఆ మందిరానికి నేనే కట్టించా, నేనే చేశా, పుణ్య కార్యాలు చేస్తున్నా, అది చేస్తున్నా. పరిచయుడిలాగా ప్రార్థనలోకి చేయకు, పరిచయుడిలాగా మారిపోకు స్నేహితులారా. అంతేకాదు మరి ఆయన అంటున్నాడు, వెండి నాది, బంగారం నాది. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అంతేకాదు 9ది, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించినది. నీ సొలొమోను గారు కట్టినా, లేకపోతే ఎజ్రా, నెహెమియా గారు వారు కట్టినా, ఎవరు కట్టినా ఆ మందిరాలు కాదు, ఇప్పుడు కట్టిన మందిరాలు కాదు, ఈ మందిరం కాదు. కడవరి మందిరం, అది యెరూషలేం, దేవుడిచ్చు మందిరం. మనమే ఆయన రాజ్యం. మన మందిరాలు ఆయనకి మహింకరంగా మారిపోబోతున్నాయి. అంతేకాదు కడవరి మందిరం, దానికోసం పెద్ద లెసన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి కడవరి మందిరం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన కడవరి మందిరం ఎలా ఉంటుంది, ఏ రీతిగా వస్తుంది, దానికి ఎన్ని గుమ్మాలు ఏంటి
అవి ఎలా ఉంటాయి, ఎన్ని వజ్రాల చేత అది అలంకరింపబడ్డది ఏంది, అవన్నీ కూడా ఉన్నాయి. దానికి చూసి మీరు ఏం చేస్తారు, మహిమ. అంతేకాదు ఈ మందిరాల్లో కూడా ఇప్పుడు మన మందిరంలో మనకు కూడా దేవుడు ఆయన మహిమతో నింపబోతున్నాడు. అంతేకాదు చూడండి, కడవరి మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమ మించి ఉంటుందంట. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు, ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇక్కడ ఏముంచుతాడంట, సమాధానం అధికం చేస్తాడు, సంతోషాన్ని అధికం చేస్తాడు. అప్పుడు సొలొమోను గారు కట్టిన ఆ యొక్క స్థలములో ఇదిగో ఇక్కడి నుంచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలన్నీ వినబడతాయి అని చాలామంది ప్రార్థనలు చేశారు. చాలామంది ప్రార్థన చేసి అక్కడ దేవుని యొక్క మహిమను పొందుకునేవారు, దేవుని యొక్క ఆన్సర్స్ పొందుకునేవారు. అంతేకాదు ఇక్కడ కూడా దేవుని యొక్క మహిమ, ఆ సమాధానం, ఆ శాంతి, ఆ యొక్క విమోచన కార్యము, ఆ రక్షణ కార్యం ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మొరపెట్టే వారికి నేను దీవిస్తాను, నేను ఉన్నాను, నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుని మందిరాన్ని కడితే ఎంత సంతోషిస్తాడు ఆయన అంటున్నాడు కదా. 1వ అధ్యాయం 8వ వచనం బి పార్ట్లో ఆయన అంటున్నాడు కదా, మీరు ఈ మందిరము కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలా. ఏమనంటే, దేవుని రాజ్యాన్ని నేను కడితే ఆయన సంతోషించి ఆయన మనలో ఉండి గణపరుచుకుంటాడంట. ప్రార్థన జీవితం పెరగాల. మనం ఇతరులకి దేవుడు చాలా విషయాలు చెప్పాడు, మనం ఇచ్చే విధంగా ఉండాలా, సంఘానికి సహకరించే విషయంలో మనం ముందు ఉండాలా. అంతేకాదు పేదల్ని కనికరించాలా, అన్నదానం, వస్త్రదానం ఇలాంటివి కూడా మనం చెయ్యాలా. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ రావాలా. ఈ గుడిని కట్టుకోవాలా, ఈ టెంపుల్ని, ఈ మందిరాన్ని కట్టుకోవాలా. అంతేకాదు మన సంఘాలని కూడా మనం చూడాలా, మన దైవ సేవకుల్ని గౌరవించాలా. ఆయన మాట, యెహోవా ఇచ్చిన మాట, ఆయన మాట, బైబిల్లో ఉన్న మాటలు మనం నెరవేర్చాలి. ఆయన నిబంధన మర్చిపోవద్దు, మరలా విగ్రహారాధకని పారిపోవద్దు, మరలా ఆ యొక్క తప్పుడు మార్గం, ఆ యొక్క అన్యాయపు స్థితి, దీనికోసము నీ రక్షణ పోగొట్టుకోవద్దు. స్నేహితులారా, ఈరోజు మీరు విన్న వాక్యం మీ జీవితాల్లో ఫలించాలని నేను ఆశిస్తున్నాను. ఆ రోజుల కంటే ఈ రోజు ఇంకా మహిమ చేత మనం నింపబడ్డాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తనకు తానుగా మనలో ఉండాలనుకుంటున్నాడు. మన తల ఆయన తలగా, మన చేతులు ఆయన చేతులుగా, మన కాళ్ళు ఆయన కాలుగా, మన నోరు ఆయన నోరుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. మన నోటి నుంచి వచ్చే మాట ఆయన రూఢిపరచాలని ఆశిస్తున్నాడు. ఆయన మనం నిత్యం ప్రార్థన చేస్తే, నిత్యము వాక్యించేవారుగా, నిత్యము దేవుని మహిమపరిచేవారుగా, ప్రతి విషయంలో దేవుని మహింపరిచేవారుగా, ప్రతి విషయంలో దేవుని గణపరంగా మనం ఉంటే ఆయన నిజంగా సంతోషిస్తాడు. ఆయన సంతోషించాడంటే మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని అభివృద్ధి చేస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని గణపరుస్తాడు. ఏమి చేయకన్నా అది కావాలి ఇది కావాలంటే ఏది జరగదు. కానీ ఆయన మహింపరుస్తూ, ఆయన రాజ్యం కడుతూ, ఆయన మందిరం కట్టిన ఎట్లా ఆయన సంతోషించి ఆయన మనల్ని గణపరచడం మొదలు పెడతాడు. స్నేహితులారా, మనం ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడానికి వందనాలు, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. అయా నా తండ్రి, నాయన ఈరోజు నా తండ్రి అక్కయ్య ద్వారా మాట్లాడిన మాటలను బట్టి అయా మేము మందిరానికి వెళ్తున్నాం ప్రభా. మందిరానికి ఎన్నో విషయాల్లో మేము సహాయం చేస్తున్నాము, అయినా కొన్ని విషయాల్లో మేము చేయలేకపోతున్నాం ప్రభా. అయా మా యొక్క శరీరం, మా యొక్క ఆత్మ నాయన ఈ మందిరాన్ని కూడా మేము మంచిగా కట్టుకోవాలా ప్రభా. మా కుటుంబాన్ని మేము దేవుళ్ళలోకి నడిపించాలా ప్రభా. ఇంకా ఎంతోమంది నా తండ్రి నాయన నీ మందిరంగా అనబడిన ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయా ఇంకా నీ మందిరంలోకి రాని, నీ మందిరం కానీ ఎంతో అన్యజనులు నశించిపోతున్నారు ప్రభా. వారి వైపు నేను వెళ్ళుటకు మీ కృప చూపించండి డాడీ. అయా నా తండ్రి, అయా నాయన ఇదిగో మా స్థలాల్లోకి ఎంతోమంది మిషనరీస్ వచ్చి నీ కోసం తెలియజేశారు. అయా ఆ రోజుల్లో తోమా గారు వచ్చి తెలియజేశారు, నీ శిష్యుడైన తోమా గారు వచ్చారు ప్రభా. AD 52లో అయ్యా వారు ఎంతో నీ కోసం చెప్పారు ప్రభా. ఈరోజు నేను రక్షణ పొందుకున్నాను, నేనే వెళ్ళాలా, నీ మందిరం కట్టాలా, నేనే వెళ్ళాలా, మందిరాలకు సహాయం చేయాలా, నేనే అని నా తండ్రి నాయన ముందుకు వెళ్ళేవారుగా నా తండ్రి నాయన అయా మార్చమని అడుగుచున్నాను. అయా ఇంకేదైనా కొద్దిగా అయినా పరిశుద్ధత కొద్దివైన ఎట్లా మాకు పరిశుద్ధత నింపండి ప్రభా. ప్రతి దినము నీకు ఇష్టం లేని కార్యం, నీకు ఇష్టం లేని పాపం మేము చేస్తుంటే క్షమించండి అయ్యా. ప్రతి దినం నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. అలాగే ప్రభా ఈ లైవ్ చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి అభిషేకించండి ప్రభా. అయా నా తండ్రి నాయన
అయా నా తండ్రి, ఎవరైతే అస్వస్థతో పడి ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో పడి ఉన్నారో, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను యేసు నామములో. దైవ సేవకునిగా, దైవ ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను ఇప్పుడే యేసు నామములో. అయా ఇదిగో నాయనా, నీ యొక్క అభిషేకం రిలీజ్ చేస్తున్నాను వారి పైన. వారి నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో స్వస్థత పొందుకొనుగాక యేసు నామములో. అలాగే దురాత్మల చేత, శాతబడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత విడుదల లేక బాధింపబడుతున్న అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో, ఆ ఈజిప్టు నుంచి ఏ రీతిగా బయటకు తీసుకొచ్చావు, ఆ ఐగుప్తు నుంచి ఏ రీతిగా బయటకు తీసుకొచ్చావు ప్రజల్ని, ఈ రోజు ఆ శాతబడి శక్తులు, శుద్ర శక్తులు, దురాత్మల చేత బాధింపబడుతున్న వారిని ఈ రోజు పరిపూర్ణ విడుదల దయచేయండి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. అంతేకాదు నా డాడీ యేసయ్య, అయా నా తండ్రి నాయన, అయా చనిపోయే వారిని సైతం నువ్వు లేవనెత్తమంటావు. అయా నా తండ్రి, ఎవరైతే మరణపు పడకల మీద ఉన్నారో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ రోజే వారు లేచుదురుగాక యేసు నామంలో. వారి నరాలు, ఎముకలు సత్తు పొందుకునుగాక. వారి నరాలు, ఎముకల్లో ఇప్పుడే ఆ జీవం ప్రవహించునుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో. వారు సజీవులుగా ఉండి నీకు సాక్షులు చెప్పాలా. అయా గర్భిణీ స్త్రీలకి నాయన మంచి ఆరోగ్యం, శక్తి, బలము, ధైర్యములు దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. జాబులు లేని వారికి జాబులు దయచేయండి. అలాగే కాదు ప్రభా, అంతేకాదు నా తండ్రి, అయా నా తండ్రి నాయన, చదివి జాబులు లేక ఎంతో బాధపడుతున్నారు ప్రభా, జాబ్స్ దయచేయండి. బిజినెస్లో ఉన్న వారికి నాయన మంచి బిజినెస్లు దయచేయండి ప్రభా. అయా నా తండ్రి నాయన, అయా పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి డాడీ. మీ అద్భుతాలు జరిగించు, మీ ఆశ్చర్యకార్యాలు జరిగించు, మీ నామాన్ని మహింపరచుకో. అయా ఈ సంఘ అభివృద్ధి కొరకు నాయన ఇంకా నా తండ్రి ఏం చేయాలో నాకు బోధించి ప్రభా. అయా నా తండ్రి నాయన, అయా నాయన మీరు దీవించండి. ఇంకా ఇక్కడ సంఘం అభివృద్ధి అవుటకు మీ కృప చూపించు. ఇంకా ఈ రోజు నా తండ్రి బాప్తిస్మ ఇచ్చాం ప్రభా, ఇంకా అనేకులకు బాప్తిస్మ ఇవ్వాలా ప్రభా. అయా ఈ సంఘానికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చండి. అయా నా తండ్రి నాయన, మీ నామాన్ని మహింపరచుకోండి ప్రభా. సౌండ్ సిస్టమ్ ఇవ్వండి, కీబోర్డ్, ప్యాడ్, అయా నా తండ్రి నాయన, నా తండ్రి మంచి స్థలము, మంచి సంఘము మాకు దయచేయండి. ఈ నామాన్ని మహింపరచుకోండి నాయన. నీకు మాత్రమే సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్.